అంబేద్కర్ కోనసీమ జిల్లా గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామంలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఓ వ్యక్తి చనిపోతే తమ ఇంటి ముందు నుండి మృతదేహాన్ని తీసుకెళ్లొద్దంటూ కూడా ఓ వర్గం పట్టుకున్నారు. తమ ఇంటి వద్ద పెళ్లి జరిగిందని, ఇక పెళ్లి పందిరి ఉండడం వల్ల ఈ మార్గంలోకి తీసుకెళ్లొద్దని పలువురు యువకులు అడ్డుకున్నారు. దీంతో ఇక రెండు వర్గాల మధ్య వివాదం జరిగింది. తర్వాత మరో వీధి నుండి కూడా శ్మశానానికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలంటూ కూడా మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ డిమాండ్ చేశారు. లేకుంటే ధర్నాకు దిగుతామని కూడా వారు హెచ్చరించారు. ఇక పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు ఫైల్ చేయాలంటూ కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ కుందలపల్లి గ్రామం దగ్గర ఉన్నాను. అయితే మనం ఎక్కడో కుల వివక్ష జరుగుతుందన్నది చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ కాట్రు శ్రీనివాసరావు గారు సోమవారం ఉదయం చనిపోతే బరియల్కి వెళ్ళడానికి అక్కడ ఒకటే రూటు, ఇది మాలపేట, ఆ ముందేమో కాపులపేట. ఇక్కడ మెయిన్ రోడ్లోంచి వెళ్ళడానికి మాలపేటలోంచి బయటకు వెళ్ళడానికి ఒకటే రూట్ ఉంది. అయితే ఒక మనిషి చనిపోతే ఈ రూట్లో బయటకు తీసుకెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ ఒక ఇల్లు ఉంది, వాళ్ళు ఒప్పుకోలేదు. ఏంటంటే ఇక్కడ పెళ్లి పందిరి ఉంది, అందుకని ఒప్పుకోమని అన్నారు. అయితే ఆ పెళ్లి పందిరి ఏంటంటే పెళ్ళి అయిపోయి మెయిన్ రోడ్డు మీద వాళ్ళు 15 రోజులు అవుతుంది. పెళ్ళి అయిపోయిన 15 రోజులకు కూడా ఇంకా అలా పందిరి మెయిన్ రోడ్ని ఆక్యుపై చేసి ఉంచుకుని తీయకుండా ఉన్నారు. మరి ఇక్కడ మనిషి చనిపోతే అదే రూట్లోంచి బయటికి తీసుకెళ్ళాలి. అటువంటిది వీళ్ళని అబ్జెక్ట్ చేసి వీళ్ళని తోసి బర్రెలకి వెళ్తున్న పార్థివ దేహం కింద పడిపోయినా కొంచెం కూడా మానవత్వం లేకుండా ఇక్కడ వీళ్ళని చాలా ఇబ్బంది పెట్టి గాజు పెంకులు పగలగొట్టి మనుషుల్ని కొట్టి చేసే పరిస్థితి ఉంది. ఎక్కడో చూద్దాం అనుకుంటాం కానీ ఇక్కడ పి గన్నవరం మండలంలో కుందలపల్లిలో ఈ విషయం జరిగింది సోమవారం.